వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళకి రావు మరొక బ్యాడ్ న్యూస్. కొన్ని రూల్స్ అయితే మార్చేసినట్లు సమాచారం రావడం జరిగింది. సో నేడు ఈ రైతు బంధుకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. సో అలా చేస్తేనే రీచ్ అవుతుంది. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే నెలాఖరులోగా రైతు బంధు పూర్తి, సో రుణమాఫీ కష్టమైన చేసేస్తాం, రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే స్టార్టింగ్లో చెప్పారో సో దాని ప్రకారంగా ఇప్పుడు మేము ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాము, నిధుల కొరత భారీగా ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. స్టార్టింగ్లో వీళ్ళు చెప్పినట్లు ఎంతవరకు రిలీజ్ చేస్తారో చూసినట్లయితే సుమారు తెలంగాణలో రైతు బంధు కోసం వెయిట్ చేసే అకౌంట్ 70 లక్షలు ఉన్నాయి. అందులో భాగంగా 29 లక్షల మందికి నిధులు విడుదల చేశారు. సుమారు 700 కోట్ల మేరకు నిధులు బ్యాంకుల ఖాతాలకి జమ చేసినట్లు చెప్పడం జరిగింది. సుమారు 7,000 కోట్ల వరకు ఈ యొక్క నిధులు అవసరం ఉండేవి. కాకపోతే ఇప్పుడు కేంద్రం నుంచి 2,000 కోట్లు వచ్చినా ఇప్పటివరకు వీళ్ళు ఏం చేశారంటే 1 నుంచి 2 ఎకరాల వరకు పూర్తిగా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. 2 నుంచి మళ్ళీ రిమైనింగ్ 2 నుంచి 4 ఎకరాలు మొదలు పెట్టగానే మరింత సమస్య అయితే ఏర్పడింది నిధులకు. అందుకని ఇంకింత సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడైతే 2 నుంచి 4 ఎకరాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అందులో ఇప్పటివరకు ఒక 20%, 30% కంప్లీట్ చేస్తాము 2 నుంచి 4 ఎకరాల వరకు. మిగతా ఇంకా 70% మందికి 2 నుంచి 4 ఎకరాలు ఉన్న భూమి కలిగి ఉన్న వారికి ఇవ్వాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా కొంచెం సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నిధులు అనేవి సమకూర్చలేకపోతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు అధైర్యపడద్దు. సో ప్రతి ఒక్క రైతు డిక్లరేషన్కి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా రైతు ప్రయోజనాలు, రైతు డిక్లరేషన్లు అయితే ఆపము అని చెప్పేసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేస్తామంటున్నారు. కాకపోతే ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే కనబడుతుంది. బట్ కాకపోతే ఎట్లాకైనా రైతు బంధు అయితే అందరి అకౌంట్లోకి అయితే వేస్తాము ఈ సీజన్కి. సో కొంత ఏంటంటే ఇప్పుడే మా ప్రభుత్వం కుదురుకుంది కదా, కొంచెం సమయం పడుతుంది, దీనికి ఎవరు అధైర్యపడద్దు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా 2 నుంచి 4 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా 2-3 రోజుల సమయం తీసుకొని ఆ వచ్చిన నిధులతో మళ్ళీ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.